సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. తల్లిని మించిన దైవం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతుంది. వేదములు, వేదంగాలు, ఉపనిషత్తుల ఇతిహాసాలు అని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి. గాయత్రియే మోక్ష స్వరూపం, మోక్ష ప్రసాదిని. గాయత్రి మంచి బుద్ధిని, సంకల్పాన్ని కలిగిస్తుందని మహాన్యాసం పేర్కొంది. ఒక త్రాసు పళ్ళెంలో వేదంగాలు, మరో పళ్ళెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ మంత్రం గొప్పతనం గురించి అంత విశేషంగా పేర్కొన్నారు. అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియచేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, కొన్ని సందేహాలను, సూచనలను తెలుసుకుందాం. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinformation.com ద్వారా మాకు తెలియచేయండి. ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలెడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గాయత్రి మంత్ర జపం మానసిక స్థితిని, అలాగే సత్వ ప్రధానంగా మార్చడం వెనుక యోగ శాస్త్రీయ కారణం ఏమిటి సార్? చాలా మంచి ప్రశ్న అండి ఇది. మనం ఏ యోగ శాస్త్రం చూసుకున్నా, ఏ పూజా విధానం చూసుకున్నా మంగళప్రదమైనవి ఉంటాయి, సత్వగుణ ప్రధానమైనవి ఉంటాయి. అనేక యోగ సాధనలు రజోగుణ ప్రధానమైన యోగ సాధనలు ఉన్నాయి, తామసగుణ ప్రధానమైన యోగ సాధనలు ఉన్నాయి. చాలామంది అఘోరాలు, అఘోరీలు తామసగుణ ప్రధానమైన సాధనలు చేస్తుంటారు. టు ది వెరీ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. అంటే అన్నీ రిజెక్ట్ చేసి శ్మశానాలలో తిరుగుతూ అమంగళకరం అని మనం ఏదైతే అనుకుంటున్నామో వాటి మీద వాళ్ళు సాధన చేస్తుంటారు. చనిపోయిన శవాలు ఆ విభూతి పూసుకుంటూ, అవి తింటూ అలాంటి సాధనలు చేస్తుంటారు. బట్ మనకు చిన్నప్పటి నుంచి ఎలాంటి పద్ధతి నేర్పించినా కూడా మంగళకరమైనవి, సత్వగుణ ప్రధానమైనవి ఉంటాయి. ఎందుకంటే మనం వీఆర్ లైక్ ఈ గాయత్రి పద్ధతి ముఖ్యంగా గృహస్థాశ్రమానికి వెరీ మచ్ సూటబుల్. అంటే ఈ సొసైటీలో మమేకమై ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ, సో హ్యాపీగా ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉంటూనే ఈ ప్రయాణం చేయడానికి మనకు ఇది ఒక చక్కటి మార్గం. సో మనం ఎప్పుడైతే సొసైటీలో ఒక ఫ్యామిలీలో రెస్పాన్సిబుల్గా ఉంటున్నామో మనకు కొన్ని హద్దులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొసైటీలో మనకు ఒక లా ఉంది విచ్ ఇస్ గవర్నింగ్ అస్. అది దాటితే అది ఇల్లీగల్ అంటారు. ట్రాఫిక్లో గ్రీన్ ఉన్నప్పుడే వెళ్ళాలి, రెడ్ ఉన్నప్పుడు వెళ్తే అది ఇల్లీగల్. రెడ్ ఉన్నప్పుడు నేను వెళ్ళొచ్చు కదా అంటే ఏమవుతుంది? దేర్ ఇస్ ఎ డిస్టర్బెన్స్ అండ్ టర్మాయిల్ క్రియేటెడ్, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అది మనకి కానీ మన వల్ల ఇతరులకు కానీ నష్టం వస్తుంది. సో సమాజంలో మనం ఉన్నప్పుడు డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. అవి ప్రకృతి ధర్మాలు కావు. అంటే ట్రాఫిక్లో గ్రీన్ లైట్ వస్తే నేను వెళ్ళాలనేది ప్రకృతి ధర్మం కాదు. మనకై మనము ఒక సమన్వయంగా, సంతోషంగా, ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడానికి ఈ సొసైటీ అనేది ఫామ్ చేసుకున్నాం. సో నా వల్ల మీకు కానీ, మీ వల్ల నాకు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. దెర్ ఈస్ ఎ హార్మనీ అమంగ్స్ట్ అస్ అండ్ వీ లివ్ ఇన్ హార్మనీ. సో మీ పీస్ ఆఫ్ మైండ్ మీకు ఉంటుంది, నాది నాకు ఉంటుంది. లేదా అడవి ధర్మం వర్తిస్తుంది అన్నమాట. ఇది ఏది లేకపోతే అడవిలో ధర్మం ఏంటి? సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు సర్వైవ్ అవుతారు, వీక్గా ఉన్నవి చచ్చిపోతాయి. అది అడవి యొక్క ధర్మము. సో మనం యానిమలిస్టిక్ థింగ్స్ నుంచి కొంచెం సివిలైజ్ అయ్యి ఒక సొసైటీ ఫామ్ చేసుకొని వీక్ అండ్ స్ట్రాంగ్ టుగెదర్ హార్మోనియస్గా బ్రతకాలి అని కంపాషనేట్గా, మనకంటే కొంచెం శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద మనం కంపాషన్ చూపించాలి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ అన్ యానిమల్. మనకి కొన్ని యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్స్ ఉన్నప్పటికీ, మనం ఏ కైండ్ ఆఫ్ యానిమల్ అయినప్పటికీ కూడా what makes us different from the wild animals is that compassion for the weaker. సో కాబట్టి ఈ సొసైటీ ఫామ్ చేసుకున్నాం. సో ఈ సొసైటీలో ఉన్నప్పుడు సత్వగుణము అనేది
ప్రధానమైనది. గృహస్థాశ్రమంలో ఆశ్రమంలో ఉంటున్నాం కాబట్టి, ఈ గాయత్రి సాధన చేస్తున్నాం కాబట్టి సత్వగుణం ప్రధానంగా చేసుకొని ఈ సాధన చేయడం అనేది శ్రేష్టము. మనం ఏ గుణం ప్రధానంగా ఉన్నా కూడా అల్టిమేట్లీ గుణాతీతమైన స్థితికి వెళ్ళడానికే ఈ మార్గము. సత్వమైన, రాజసమైన, తామసమైన ఒక పర్టికులర్ గుణం మంచిది, ఇది ఇంకోటి కాదు అనేది కాదు. బట్ ఈ హార్మనీ ఎప్పుడైతే డిస్టర్బ్ కాకుండా ఉండాలని మనం చూస్తే దానికి అప్రాప్రియేట్ అనేది సత్వగుణం. సో మీరు సొసైటీలో ఎక్కడ చూసినా కూడా ఒక డిసిప్లిన్ ఉంది అంటే ఇట్ ఈస్ సత్వగుణము. అలా లేదు అంటే అవి వేరే గుణాలు డామినేట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ గృహస్థాశ్రమంలో ఇదే గాయత్రి సాధనని సత్వగుణ ప్రధానంగా మనం చేస్తాము. సో అందుకే మార్నింగ్ ఈజ్ ఎ రైట్ టైం అని కూడా చెప్తాము ఈ సాధనకి. దాన్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్, మార్నింగ్ ఈజ్ అప్రోప్రియేట్ టైం. ఎందుకంటే అప్పుడు సత్వగుణం ఎక్కువగా ఉంటుంది మనుషుల్లో. సార్, యోగాభ్యాసంలో నాడి శుద్ధి తర్వాత గాయత్రి జపం చేయడం ఎందుకు శ్రేయస్కరం సార్? కొన్ని ఆసనాలు వేసి తర్వాత కాసేపు ప్రాణాయామం చేసి నాడి శోధన, నాడి శుద్ధి అనే కొన్ని ప్రక్రియలు ప్రాణాయామంలో చేస్తుంటారు. సో మొదట ఓం అంటూ ఉచ్చరిస్తూ తర్వాత ప్రాణాయామం చేస్తూ ఇలా చేస్తుంటారు. బట్ ఇవన్నీ కంపైల్ చేస్తే మళ్ళీ మనం గాయత్రి దగ్గరకు వస్తాం అన్నమాట. సో ఈ గాయత్రిలో నాడి శుద్ధి మనం చేయట్లేదు. మనం సహజంగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు నాడులు వాటంతట అవే శుద్ధి చెందుతాయి, శుభ్రపడతాయి. సో ద క్లెన్జింగ్ ప్రాసెస్ ఆటోమేటికలీ డన్. కాబట్టి యోగ సాధన తర్వాత నాడి శుద్ధి అనేది ఏమీ లేదు. యోగ సాధనే నాడి శుద్ధి కొరకు. సో నాడులు వాటంతట అవే శరీరానికి మనం ఎంతగా స్వాతంత్రం ఇస్తే, ప్రకృతికి మనం ఎంతగా సరెండర్ అవుతే వాటంతట అవే శుభ్రపడుతూ సూక్ష్మాతి సూక్ష్మమైన స్థాయిలో శుభ్రపడుతూ ఉంటాయి. అది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మాత్రమే మనకు బాగా అర్థమవుతుంది. హఠయోగంలో ఎన్నో నెలలు తాపత్రయపడి రకరకాల ఆసనాలు వేసి నాడి శుద్ధి ఇలాంటివి చేయడం వల్ల వచ్చే ఫలితాలు చాలా తొందరగా ఈ గాయత్రి సాధనలో వస్తాయి. అంతవరకు నేను చెప్పగలను. అలాగే సార్, గాయత్రి మంత్ర ధ్యానం సమయంలో చిత్తశుద్ధి యోగంలో ఏ అంగానికి ముందు దశగా ఉంటుంది సార్? గాయత్రి మంత్ర సాధనలో చిత్తశుద్ధి ఏ అంగానికి ముందుగా ఉంటుంది? సో రకరకాల అంటే గాయత్రి మంత్రము జప సాధనలు, జపము చేసేవాళ్ళు అంగన్యాసం అని చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శరీర భాగానికి సంబంధించిందని అక్కడ న్యాసం చేస్తూ కొన్ని ముద్రలు వేస్తూ చేస్తుంటారు. సో చిత్తము అంటే మనస్సుకు సంబంధించింది. అంటే బేస్డ్ ఆన్ యువర్ క్వశ్చన్ ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు డిరైవ్. ఎందుకంటే నేను మాట్లాడుతున్న ఈ గాయత్రి యోగాభ్యాసంలో ఈ అంగన్యాసం అనేది మనం చేయము. ఇలా ఈ పర్టికులర్ చక్రంలో ఇది రావాలి, ఈ శరీరాంగములో ఈ శరీర భాగంలో ఇది మనం చూడాలి, ఇది మనం పట్టుకోవాలి, ఇలా ఒక ముద్ర వేయాలి అనే ఎలాంటి నియమాలు మనం పెట్టుకోవట్లేదు. సో కాబట్టి గాయత్రి జపంలో ఈ చిత్తశుద్ధి వాటెవర్ మీరు ఏదైతే అన్నారో అది ఈ పర్టికులర్ గాయత్రి యోగాభ్యాసానికి రిలవెంట్ కాదు. సో వీ డోంట్ ఈవెన్ మైండ్ అంటే శరీరంలో ఏ భాగంలో ఏ ధ్యానం జరుగుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు యాక్చువల్లీ లేవు ఈ పద్ధతిలో. మనం సాధన చేయగా ఆ పర్టికులర్ సాధకుడికి పర్సనల్గా గాలి ప్రాణశక్తి రకరకాల శరీర భాగాల్లో ప్రయాణిస్తున్నట్టు అనుభవంలోకి వస్తుంది. సెన్సేషన్స్ తెలుస్తాయి. కాలి బ్రొటన వేలు వరకు కూడా ఆ శక్తి ప్రయాణం మనకు తెలుస్తుంది అప్పుడప్పుడు, అంత సూక్ష్మంగా కూడా సాధన చేయగా తలలో కొన్ని సెన్సేషన్స్ వస్తాయి.
కానీ మన సాధనలో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ మనం ఆగము, ఎక్కడ మనం అటాచ్ అవ్వము. ఈరోజు నాకు సాధనలో ఒక అద్భుతమైన అనుభవం వచ్చినప్పుడు దానికి నేను అటాచ్ అయ్యి మళ్ళీ తిరిగి సాధనలో కూర్చున్నప్పుడు అదే అనుభవం కావాలని నేను కోరుకోను. ఒకవేళ కోరుకుంటే అది మళ్ళీ గాయత్రి సాధనకి వ్యతిరేకము. ఎందుకంటే ఇది కంటిన్యూయస్గా జరిగే ఒక ప్రయాణము, ఎక్కడ మనం ఆగము. ఏ అనుభవాన్ని మనం ప్రేమించము, ఏ అనుభవాన్ని మనం ద్వేషించము. ఒక న్యూట్రల్ స్టేట్ ఆఫ్ మైండ్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చేసే సాధన ఇది. ఇది చెప్పడానికి మనం ఎంత సులువుగా అనిపించినా కూడా ప్రాక్టికలీ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ టు బీ ఇన్ దట్ న్యూట్రల్ స్టేట్. ఎందుకంటే కొన్ని అనుభవాలు మనకు తెలియకుండానే మనం దానికి అటాచ్ అయిపోతాం. లైక్ వీ లాంగ్ ఫర్ ఇట్. మళ్ళీ అనుభవం వస్తే బాగుంటుందేమో అని ఒక భావన కలుగుతుంది. ఆ ట్రాప్లో పడిపోకుండా అప్రమత్తంగా ఉండడమే సాధన. యాక్చువల్లీ ఆ అనుభవాలు పొందడం సాధన కాదు. సో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే నాకు సాధనలో ఇలాంటి అనుభవాలు వచ్చాయి, అలాంటి అనుభవాలు వచ్చాయని చెప్తూ ఉంటారు, హ్యాపీ ఫీల్ అవుతూ. బట్ సాధన అనుభవాల కోసం కాదు. ఎలాంటి అనుభవాలు వచ్చినా కూడా న్యూట్రల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడమే సాధన. ఎలాంటి అనుభవాన్నైనా, మంచిదైనా చెడ్డదైనా, నచ్చకపోయినా వదిలేయగలగాలి. దానికి మనం కేవలం ఒక సాక్షిగా చూడడం వరకే మన బాధ్యత. అలా ఉండగలగడం సాధన. సో కాబట్టి చిత్తశుద్ధి ఏ భాగంలో జరుగుతుంది అంటే ఐ రియలీ డోంట్ నో. అలా నేను చెప్పలేను. బట్ ఈ సాధన చేసేటప్పుడు ప్రాణశక్తి ఆ పర్టికులర్ సాధకుడి శరీర స్థితిగతులను బట్టి, మానసిక స్థితిగతులను బట్టి రకరకాల భాగాల్లో ఆ సెన్సేషన్స్ అయితే మనకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా శక్తి పైకి ప్రయాణించినప్పుడు తల భాగంలో రకరకాల సెన్సేషన్స్ కానీ అవి తెలుస్తుంటాయి. సో నేను ఏదైతే సాధకుడు ఈ ట్రాప్లో పడిపోతాడని చెప్తున్నాను కదా, ఈ పాయింట్లో న్యూట్రల్గా ఉండగలగాలి. సో అప్పుడు మనకి డెఫినెట్లీ మెంటల్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఆ స్థితిలో మనం న్యూట్రల్గా ఉంటూ కంటెంప్లేట్ చేయగలిగితే మెంటల్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ క్లారిటీ వస్తుంది. లేకపోతే మెంటల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ప్రచోదయాత్ పదం యోగంలో ధ్యాన సిద్ధి కోసం ఎందుకు ముఖ్యమైందో చెప్పండి సార్. ప్రచోదయాత్ అనే పదం గాయత్రి మంత్రంలో ధియో యోన్హ ప్రచోదయాత్ అనేది ధ్యానానికి, ధ్యాన సిద్ధికి ఎందుకు ముఖ్యమైందని మీరు అడుగుతున్నారు. ధియో యోనః ప్రచోదయాత్, బుద్ధిని ఇన్వోక్ చేయి. ధీ శక్తి అంటే మన ప్రతి ఒక్కరిలో కూడా అత్యంత ఉన్నతమైన శక్తి ఏంటంటే ధీ శక్తి. శరీరము, ఇంద్రియాలు, అతీంద్రియాలు, మనస్సు దాటితే ధీ బుద్ధి ఉంటుంది. సో ధ్యాన సిద్ధి అంటే ఆ ధీ శక్తిలో ప్రయాణించడం, ఆ ధీ శక్తితో ప్రయాణించడమే నిజమైన ధ్యాన సిద్ధి అన్నమాట. సో అలాంటి ధ్యాన స్థితికి నన్ను తీసుకెళ్ళు ప్రచోదయాత్ అని అంటే వీఆర్ ఇన్వోకింగ్ దట్ ఎనర్జీ. ఓం భూర్భువస్వః తత్ సవితః వరేణ్యం. ఆ సవిత శక్తికి సరెండర్ అవుతే, అంటే ఎలా సవిత శక్తికి, ఆ సావిత్రి శక్తికి దాన్ని మనం ఎలా ఇన్వోక్ చేయాలి. ప్రచోదయాత్ అంటే ఇన్వోక్ చేయడం. ఎలా, వాట్ ఈస్ ద మెథడ్? ఇప్పుడు స్టవ్ వెలిగించాలంటే మనం వీ టేక్ ఏ లైటర్ అండ్ డూ ఇట్. కానీ మనలో ఆ అగ్నిశక్తిని, కుండలిని శక్తిని నిద్ర లేపాలంటే ఎలా? దానికి లైటర్ ఏంటి? హౌ డు వి ట్రిగ్గర్ దట్? అంటే ఆ రియాక్షన్ని, ఆ కెమికల్ రియాక్షన్ని మనం ఎలా ఇనిషియేట్ చేస్తాము?
ఆ ప్రచోదయాత్ అంటే ఇనిషియేట్ అని. ఆ కుండలిని శక్తిని ఎలా, అగ్నిశక్తిని ఎలా లేపాలి అంటే ద ఓన్లీ వే ఇస్ సరెండర్. మనం ప్రకృతికి సరెండర్ అయినప్పుడు, నేను చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను అనే భావన కంప్లీట్లీ పోయి ప్రకృతికి సరెండర్ అయినప్పుడు కుండలిని శక్తి న్యాచురల్లీ నిద్రలేస్తుంది. దాన్ని మనం ధియో యోనః ప్రచోదయాత్ అంటున్నాం. అప్పుడు ఒక సాధకుడు నార్మల్ స్థితి నుండి ఒక ధ్యాన స్థితి వరకు వెళ్ళగలుగుతాడు. అసలైన ధ్యానం అనేది కళ్ళు మూసుకొని బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, లేకపోతే ఐబ్రోస్ మధ్యలో మనం కాన్సన్ట్రేట్ చేయడము, లేకపోతే తలపై కాన్సన్ట్రేట్ చేయడము, వీటి వల్ల కొంతవరకే, అంటే అవి రాంగ్ అని చెప్పట్లేదు, కొంతవరకు. బట్ అసలైన ధ్యాన స్థితి అనేది ఆ కుండలిని శక్తి జాగృతమయ్యి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక సాధకుడికి కలుగుతుంది. కొంతమందికి అది న్యాచురల్లీ ఎలాంటి సాధన లేకున్నా కూడా కలుగుతుంది. కొంతమంది వాళ్ళ వర్క్ మీద చాలా ప్యాషనేట్గా ఉంటారు. వాళ్ళు అన్నీ వదిలేసి అసలు వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని గంటలు 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 ఒకటే పని మీద వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు న్యాచురల్లీ కుండలిని శక్తి నిద్రలేస్తుంది. ఇప్పుడు ఇన్ని సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ మనకు ఈరోజు వచ్చాయంటే డెఫినెట్లీ ఆ మహానుభావులలో ఆ కుండలిని శక్తి నిద్ర లేవడం వల్లనే. ఇప్పుడు ఐన్స్టీన్కి ఒక స్పేస్ షిప్ కాంతి వేగంతో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన, అంటే అంత హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎలా వచ్చింది? కుండలిని శక్తి డెఫినెట్లీ జాగృతమైంది కాబట్టి. ఎందుకు జాగృతమైంది? బికాజ్ తన కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేసి సరెండర్ అయిపోయి ప్రకృతి గురించే ఆ కంటెంప్లేషన్ కంటిన్యూస్లీ దాని మీదే ఉన్నాడు కాబట్టి, కొన్ని వందల గంటలు దాని మీద ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ న్యాచురల్లీ ఆ శక్తి అవేకన్ అవుతుంది. ఇలా సాధనలో సరెండర్ అవ్వడం అనేది ఇంకొక పద్ధతి. గాయత్రి సాధనలో రెండూ ఒకటే. సో నా దృష్టిలో ఒక సైంటిస్ట్ కానీ ఒక డాక్టర్ అయినా కూడా, అంటే ఆయన ఎక్స్పీరియన్స్లో, ఆయన డీప్ కంటెంప్లేషన్లో ఒక డాక్టర్ చాలా గొప్ప గొప్ప విషయాలు తనకై తాను అర్థం చేసుకున్నప్పుడు ఎలా అర్థం అవుతున్నాయి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ కుండలిని ఎనర్జీ. సో ఒక సైంటిస్ట్ అయినా, ఒక గొప్ప డాక్టర్ అయినా, ఒక గొప్ప ఇంజనీర్ అయినా, ఒక యోగ సాధకుడైనా అందరూ గాయత్రి సాధకులే. కాకపోతే వీళ్ళు తెలిసి ఇది గాయత్రి అని చేస్తున్నారు. వాళ్ళు తెలియకుండానే సరెండర్ అవుతున్నారు వన్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్కి. సో డెఫినెట్లీ వాళ్ళలో ఆ కుండలిని శక్తి నిద్రలేస్తుంది అనమాట. సో అలా ఇది వర్క్ అవుతుంది. సో ప్రచోదయాత్ అంటే అది. సో ధ్యాన స్థితి అంటే అది. ఆ ధ్యాన స్థితిలో నేను అనే భావన అనేది కంప్లీట్లీ జీరో అయిపోయి ప్రకృతితో మమేకమయ్యి మనం ఫంక్షన్ అవుతాం. అప్పుడు ప్రకృతి దానంతట అదే ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్. అప్పుడు మనకు దాన్ని ఏమంటారు, బుద్ధి వికసించడం అంటే నిజంగా అది. ధ్యానము అంటే అది. సో ఆ స్థితికి ప్రతి యోగ సాధకుడు వెళ్ళాలనే రకరకాల సాధనలు కూడా. నేను చెప్పే ఈ పద్ధతిలో అలాంటి ధ్యాన స్థితికి వెళ్ళడం చాలా సులభము, ప్రొవైడెడ్ ఆ సరెండరింగ్ ఉంటే. కానీ ఆ సరెండరింగ్ అనేది కష్టం. సార్, గాయత్రి మంత్ర జపం మనసుకు నిర్వికల్ప స్థితికి ఎలా తీసుకువెళ్తుందో చెప్పండి సార్. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టే సమాధి, సమా ప్లస్ అధి, సమాధి స్థితి అంటే ఒక కంప్లీట్ న్యూట్రల్ స్టేట్, ది అల్టిమేట్ న్యూట్రల్ స్టేట్. కల్ప సమాధి, వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే మనం కావాలని కూర్చొని మన థాట్స్ని మనం
కంప్లీట్లీ వదిలేస్తూ 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 సమాధికి వెళ్ళడం అనేది ప్రయత్నపూర్వకంగా సమాధికి వెళ్ళడం. ఇది వికల్ప సమాధి అంటాం. ఎలాంటి ప్రయత్నం లేకుండా ఆ సమాధి స్థితికి వెళ్ళడం నిర్వికల్ప సమాధి. అలాంటి స్థితి డెఫినెట్లీ ఈ గాయత్రి యోగ సాధనలో ప్రతి సాధకుడికి వస్తుంది. ఇట్స్ ఎ కంప్లీట్ న్యూట్రల్ స్టేట్ అన్నమాట. యాక్చువల్లీ దాని గురించి మాట్లాడడం కష్టం. బికాజ్ మనం ఏది మాట్లాడినా కూడా డెఫినెట్లీ దెర్ ఇస్ కంపారిజన్. సపోజ్ అది బాగుంటుంది అని చెప్పాను అనుకోండి, బాగుండడం అంటే ఏంటి? బాగుండడం అనేది ఆల్వేస్ ఇంకో దాంతో కంపారిజన్. బాగా లేదు అనడం ఇంకో దాంతో కంపారిజన్. కంపారిజన్ అంటే ద్వైతము. డెఫినెట్లీ రెండు ఉన్నాయన్నమాట. బట్ ఏదైతే నిర్వికల్ప సమాధి ఉందో అంటే సహజంగా ఆ సమాధి స్థితికి వెళ్ళిపోవడం. అంటే మనం ఊపిరి పీలుస్తూ 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 మన సహజ స్థితిని మన ఇంటికి మనం చేరుకోవడం అనమాట. అలాంటి స్థితిలో ఆ న్యూట్రల్ స్టేట్లో సో బాగుంది బాగలేదు ఎక్కువ తక్కువ ఇలాంటి క్లాసిఫికేషన్ లేదు. సో దాని గురించి మాట్లాడడం కష్టం. వన్ హ్యాస్ టు రియల్లీ రీచ్ దట్ స్టేట్ టు నో అబౌట్ ఇట్. నేను చాలా కాన్షియస్గా వన్ హ్యాస్ టు రీచ్ దట్ స్టేట్ టు నో అబౌట్ ఇట్ అన్నా కానీ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అది అనుభవం కూడా కాదు. ఇప్పుడు యోగ సాధనలో రకరకాల అనుభవాలు వస్తాయి సాధకులకి. అనుభవానికి అతీతమైన స్థితి సమాధి. సో ఎందుకంటే అనుభవంలో కూడా అనుభవిస్తున్న వ్యక్తి ఉంటాడు. బికాస్ వెన్ దేర్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ని పొందుతున్న వ్యక్తి ఉన్నాడు అక్కడ. బట్ అది దాటినాక వచ్చేది సమాధి స్థితి. సో వీ కెన్ ఓన్లీ నో ఇట్ బట్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. దాన్ని మనం తెలుసుకోగలుగుతాం బట్ అది అనుభవం కాదు. సమాధి అనేది బేసిక్గా ఒక అనుభవం కాదు, అనుభవానికి మించింది ఆర్ బియాండ్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అనమాట. అది నిర్వికల్ప సమాధి. ఆ నిర్వికల్ప సమాధికి మార్గము ఖచ్చితంగా గాయత్రి యోగాభ్యాసం. గాయత్రి మంత్ర జపం యోగాలో కుండలిని శక్తి పైకి లేవడం ఎలా సహాయపడుతుందో చెప్పండి సార్. గాయత్రి మంత్రం యోగ సాధనలో అత్యంత కీలకమైన మెట్టు సరెండర్ అవ్వడం. అండ్ కుండలిని శక్తి నిద్ర లేవాలంటే కావాల్సింది ప్రకృతికి సరెండర్ అవ్వడం. కుండలిని శక్తి ఒక వ్యక్తిలో డామినెంట్గా ఉంది అంటే ఇట్ ఈస్ బికాస్ ప్రకృతి వేరు నేను వేరే అనే భావన ఆ పర్టిక్యులర్ మనిషిలో ఉంది కాబట్టి తను చాలా లిమిటెడ్గా ఫంక్షన్ అవుతున్నాడు. నేను అనే భావం ఉన్నప్పుడు మన కెపాసిటీ చాలా లిమిటెడ్. ఆ భావన పోయి ప్రకృతితో మమేకం అవ్వగలిగితే మన కెపాసిటీ అన్లిమిటెడ్. బికాస్ ప్రకృతి శక్తి మనలో ప్రవహిస్తుంది. అది స్వతంత్రంగా మనలో ప్రవహిస్తే సో మన పొటెన్షియల్ కొన్ని 100 రెట్లు పెరుగుతుంది. సో ఈ గాయత్రి యోగాభ్యాసంలో మెయిన్ థింగ్ సరెండర్ అవుతూ ప్రాణాయామం చేయడం. అంటే సహజంగా బ్రతకడం. సహజంగా వెరీ న్యాచురల్లీ యు బ్రీత్ అండ్ ఇన్ దట్ బ్రెత్ కుండలిని ఈజ్ అవేకెండ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా కొన్ని 100 గంటలు కొంతమంది సరెండర్ చేసినప్పుడు న్యాచురల్లీ వాళ్ళలో కుండలిని శక్తి నిద్రలేస్తుంది. సో అదే గాయత్రి అంటేనే అలా సరెండర్ అవ్వడం. శరీరానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి సరెండర్ అయిపోవడం అంతే. సో ఇన్ దట్ వెరీ సరెండరింగ్ డెఫినెట్లీ కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఓకే సార్, అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు అలాగే మా ప్రేక్షకులకు కూడా చెప్పినందుకు ధన్యవాదములు సార్. ధన్యవాదాలండి. మీకు మీ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు. చూశారు కదండి,
ఇవాల్టి కార్యక్రమం గాయత్రి మత విశిష్టత గురించి యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయొచ్చో చక్కగా వివరించారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియచేయండి. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.